శుభం భూయాత్. ముందుగా ప్రపంచానికి అన్నం పెట్టేటువంటి రైతులు ఉన్నారు, రకరకాల వాళ్ళు, వ్యవసాయదారులు. పాపం వాళ్ళు అనేక రకాల శ్రమ కోర్చి కష్టాలు పడి అప్పులు చేసి పంట రాక వర్షాలు కురవక అనేక రకాల జంజాటాలు పడుతుంటారు. ఆధ్యాత్మిక, ఆది దైవిక, ఆది భౌతిక అనేటువంటి అనేక రకాల సమస్యలు ఉంటారు. అలాంటి వారి కోసంగా వేద ప్రమాణంలో ఏ రుద్రాక్ష ధరించాలా అని తెలియజేస్తున్నది శాస్త్రం. అందువల్ల ఈ ప్రధానంగా ఈ వ్యవసాయం చేసేటువంటి వ్యవసాయదారులు ధరించాల్సిన రుద్రాక్ష ఏదంటే 3 ముఖాలు, 2 ముఖాలు, 6 ముఖాలు, ఈ 3 కలిపి వేసుకోవాలా. వేసుకొని దీనికి ధారణా మంత్రం ఒకటి ఉంది. అది ఏంద్రా అంటే ఓం హ్రీం క్లీం గ్లౌం హ్రీం సౌం ఓం హూం నమః ఓం పృథ్వై నమః. ఈ 3 మంత్రాల్లో మీ నోటికి ఏది వస్తే అది స్పష్టంగా దాని మీద అనుష్ఠానం చేపించి పూజాధికాలు చేసి దాన్ని మీరు హృదయంలో తగిలే విధంగా ధారణ చేసుకోవాలి. ఇది కేవలం వ్యవసాయదారులు, వ్యవసాయం చేసుకునేటువంటి రైతు బిడ్డలు దీన్ని ధరించాలి. రెండవది, అన్నాశ్రితాని భూతాని అన్నం ప్రాణమితి శృతి. అంటే అన్నం అంటే బియ్యం వ్యాపారం చేసేవాళ్ళు. ఈ బియ్యం వ్యాపారం చేసేవాళ్ళకు కూడా అనేక రకాల సాధక బాధల్లో పడి లేస్తూ ఉన్నారు. ఇట్లాంటి బియ్యం వ్యాపారం చేసేటువంటి వ్యాపారస్తులు 2 ముఖాలు, 6 ముఖాలు 2 కలిపి వేసుకోవాలి. దానికి మంత్రం వచ్చి ఓం క్షీం హ్రీం క్షౌం వ్రీం ఓం. ఇంకొకటి ఓం శ్రీ గౌరీ శంకరాయ నమః. ఈ 2 మంత్రాల్లో ఏదైనా సరే ఒకదాని అనుష్ఠానం చేసుకొని ఆ యొక్క రుద్రాక్షకి ధారణ చేసి వేసుకోవచ్చు. మూడవది, గోధుమ వ్యాపారం. గోధుమ వ్యాపారం చేసుకునే వాళ్ళు 4 ముఖాలు, ఏకముఖము, చతుర్ముఖము, ఈ 3 కలిపి ఈ యొక్క సీక్వెన్స్లో ఉండాలని చెప్పిన విధంగా దీన్ని దండగా తయారు చేసుకొని దాంట్లోకి మంత్రం ఓం హ్రీం శ్రీం క్లీం ఓం ఏం హం ఔం ఐం ఓం, లేకపోతే ఓం నమశివాయ, ఈ 2 మంత్రాల్లో అది బీజాక్షరాలు, ఇది మంత్రము, ఏదైనా సరే అనుష్ఠానం చేసుకోండి. తర్వాత బెల్లం వ్యాపారం. వీళ్ళకి 2 ముఖాలు, 5 ముఖాలు, 6 ముఖాలు ఈ విధంగా ధరించాలి. వీళ్ళకి మంత్రము ఓం శ్రీం హ్రీం క్లీం వ్రీం ఓం, ఓం హ్రీం శ్రీం, ఓం నమో నారాయణాయ. ఈ 3 ఏదైనా ఒక మంత్రం పట్టుకొని మీ అనుష్ఠానం చేసుకోండి. మిరప వ్యాపారం, మిర్చి వ్యాపారం చేసేవాళ్ళు 3 ముఖాలు, గణేష రుద్రాక్ష, ఈ రెండింటిని కలిపి పక్కన ఇంకొక 3 ముఖాలు, అంటే 3 ముఖాలు గణేష్ రుద్రాక్ష మళ్ళీ 3 ముఖాలు, ఈ 3 ధరించి వేసుకోవాలి. దీనికి మంత్రము ఓం నమ శివాయ చెప్పచ్చు. లేకపోతే బీజ మంత్రాలు కావాలంటే ఓం హ్రీం శ్రీం క్లీం ఓం ఏం హం ఓం ఔం ఐం, ఇది చెప్పుకోవచ్చు. తర్వాత తిలలు అంటే నువ్వుల వ్యాపారం చేసేవాళ్ళు, వీళ్ళకి సప్తముఖి 7 ముఖాలు, 8 ముఖాలు, 9 ముఖాలు, 4 ముఖాలు అంటే 4 రుద్రాక్షలు అన్నమాట. వీళ్ళు ఓం శ్రీ మహాలక్ష్మీ నమః అని చెప్పుకోవాలి. లేదంటే ఓం హ్రీం క్లీం గ్లౌం హ్రీం సౌం ఓం హుం నమః, ఇది చెప్పుకోవాలి. తర్వాత మిరియాలు లవంగాలు వ్యాపారం చేసేవాళ్ళు, వీళ్ళు 3, 1, 3 ముఖాలు ఉండే రుద్రాక్ష ధరించాలి. వీళ్ళు ఓం బ్రహ్మ విష్ణు మహేశ్వరాయ నమః అనేటువంటి నామాన్ని చెప్పుకోవాలి. తర్వాత గోధుమలు, బియ్యము, పెసలు ఈ 3 రకాల వ్యాపారాలు చేసేవాళ్ళు 1, 2, 4 ముఖాలు ఉండే రుద్రాక్ష ధరించాలి. వీళ్ళు ఓం పృథివ్యై నమః అనే మంత్రాన్ని చెప్పుకోవాలి. తర్వాత తమలపాకుల వ్యాపారం, వీళ్ళు 4 ముఖాలు 6 ముఖాలు రెండింటిని కలిపి ధరించేసాల.
చేసుకొని ఓం హ్రీం నమః, లేదంటే ఓం బ్రహ్మదేవాయ నమః, లేదు బీజమంత్రాలు చెప్పే పని అయితే ఓం వ్రాం క్రాం తాం హం ఈం, ఇది బీజమంత్రాలు. తర్వాత జీడిపప్పు బాదం పప్పు చేసేవాళ్ళు గౌరీ శంకర రుద్రాక్షమాల ఒకటే ధరించాల. ఓం శంభవే నమః, ఓం గౌరీ శంకరాయ నమః, ఓం క్షీం హ్రీం క్షౌం వ్రీం ఓం, ఈ యొక్క బీజమంత్రాలతో చేసుకోవాలి. పత్తి వ్యాపారం చేసుకునేవాళ్ళు 2 ముఖాలు 4 ముఖాలు ధరించాల. ఓం శ్రీ గౌరీ శంకరాయ నమః అని చెప్పాల. పొగాకు వ్యాపారం చేసేవాళ్ళు 3, 4, 7 ముఖాలు రుద్రాక్ష ధరించాల. వాళ్ళు ఓం హ్రీం నమః, ఓం బ్రహ్మదేవాయ నమః, ఈ రెండిట్లో ఏదైనా ఒకటి చెప్పుకోవచ్చు. తర్వాత విత్తనాల వ్యాపారం 5 ముఖాలు 1 ముఖము 5 ముఖాలు, వీళ్ళు ఓం బ్రహ్మదేవాయ నమః అని చెప్పుకోవాలి. వ్యవసాయ పురుగుల మందులు పెస్టిసైడ్స్ ఈ వ్యాపారం చేసేవాళ్ళు 7 ముఖాలు 8 ముఖాలు 3 ముఖాలు ధరించాల. ఓం హుం నమః, ఓం మహాలక్ష్మీ నమః అని చెప్పుకోవాలి. జనపనార వ్యాపారం చేసేవాళ్ళు 3 ముఖాలు 2 ముఖాలు 6 ముఖాలు కలిపి వేసుకోవాలి. ఓం నమః శివాయ, లేకపోతే ఓం హ్రీం క్లీం శ్రీం నమః అని చెప్పుకోవాలి. కేవలం ఉప్పు వ్యాపారం చేసేవాళ్ళు ఏకముఖి ద్విముఖి త్రిముఖి, వీళ్ళు ఓం శంభవే నమః అని చెప్పుకోవాలి. రైస్ మిల్ పిండి మిల్లులు చేసేవాళ్ళు 2, 3, 4 ముఖాలు రుద్రాక్ష ధరించాల. వీళ్ళు ఓం హుం నమః, లేదు ఓం పృథివ్యై నమః అని చెప్పుకోవాలి. ఫ్లోర్ మిల్స్ చేసుకునేవాళ్ళు 3 ముఖాలు 7 ముఖాలు కలిపి వేసుకోవాలి. ఓం క్షీం నమః, ఓం బ్రహ్మ విష్ణు మహేశ్వరాయ నమః అని చెప్పాలి. తర్వాత వ్యవసాయ పనిముట్లు పెట్టుకుంటారు, సామాన్లు పెట్టుకుంటారు, వాళ్ళు వచ్చేసి 3, 4, 6, 7 ఈ యొక్క 4 రుద్రాక్ష వేసుకోవాలి. ఓం హుం నమః, లేదు ఓం మహాలక్ష్మీ నమః అని చెప్పుకోవాలి. నర్సరీ ఈ యొక్క ప్లాంట్స్కి సంబంధించిన వాళ్ళు 2, 3, 6 ముఖాలు రుద్రాక్ష ధరించాలి. ఓం హ్రీం నమః, లేకపోతే ఓం బ్రహ్మదేవాయ నమః అని చెప్పుకోవాలి. కూరగాయలు వెజిటబుల్స్ వ్యాపారం చేసేవాళ్ళు 4 ముఖాలు 5 ముఖాలు కలిపి వేసుకోవాలి. ఓం హ్రీం నమః, ఓం బ్రహ్మదేవాయ నమః అని చెప్పుకోవాలి. పండ్లు ఫ్రూట్స్ ఫలాలు వీళ్ళు 4 ముఖాలు 6 ముఖాలు 2 కలిపి వేసుకోవాలి. ఓం హ్రీం హేం నమః, ఓం శ్రీ కార్తికేయాయ నమః అని చెప్పుకోవాలి. పాలు మిల్క్ డైరీస్ వ్యాపారం చేసేవాళ్ళు 2, 3, 5 ముఖాలు రుద్రాక్ష ధరించాల. ఓం హ్రీం శ్రీం ఓం నమో నారాయణాయ అనే మంత్రం చెప్పుకోవచ్చు. తర్వాత పాలకోవా వెన్న నెయ్యి పదార్థాలు అమ్మేవాళ్ళు 2, 3, 6 ఈ 3 రుద్రాక్ష ధరించాల. వీళ్ళ మంత్రము ఓం హ్రీం శ్రీం ఓం నమో నారాయణాయ అని చెప్పుకోవాలి. తర్వాత ఎరువులు పురుగుల మందులు అమ్మేవాళ్ళు 3 ముఖాలు 7 ముఖాలు 8 ముఖాలు ఈ 3 కలిపి ధరించాల. వీళ్ళు వచ్చి ఓం హుం నమః, ఓం పృథివ్యై నమః అనే మంత్రం చెప్పుకోవాలి. హోటల్ వ్యాపారం చేసుకునేవాళ్ళు అంటే హోటల్స్ ఉంటాయి కదా, రకరకాల హోటల్స్, వాళ్ళు వచ్చి 2 ముఖాలు 6 ముఖాలు ఈ 2 రుద్రాక్ష వేసుకోవాలి. వీళ్ళు ఓం హ్రీం హేం నమః, ఓం శ్రీ కార్తికేయాయ నమః అని చెప్పాలి. తర్వాత బేకరీలు ఈ యొక్క అమ్ముతారు కదా బేకరీ ఐటమ్స్, వాళ్ళు వచ్చి 3 ముఖాలు 4 ముఖాలు కలిపి వేసుకోవాలి. ఓం హూం నమః, ఓం గణేశాయ నమః అని చెప్పుకోవాలి. అలాగే స్వీట్స్ షాప్ పెట్టుకునే వాళ్ళు 5 ముఖాలు 10 ముఖాలు కలిపి వేసుకోవాలి. వీళ్ళు ఓం హ్రీం నమః, ఓం నమః శివాయ అని చెప్పుకోవాలి. ఐస్ క్రీమ్ పార్లర్ పెట్టుకునే వాళ్ళు 6 ముఖాలు 7 ముఖాలు కలిపి వేసుకోవాలి. వీళ్ళు వచ్చేసి ఓం హూం నమః, ఓం శ్రీ మహాలక్ష్మీ నమః అని చెప్పుకోవాలి. వంట పని చేసుకునేవాళ్ళు 2, 3, 6 ముఖాలు ఉండే రుద్రాక్ష ధరించాలి. వీళ్ళు ఓం బ్రహ్మ విష్ణు మహేశ్వరాయ నమః అని చెప్పుకోవాలి. ఈ విధంగా కొద్దిమందికి చెప్పాను కాబట్టి ఇంకా మళ్ళీ చెప్తాను. రుద్రాక్షను సేకరించుకొని కావాలనుకుంటే నా నెంబరు 9441999389 ఈ నెంబర్కు నాకు ఫోన్ చేశారంటే మీ సందేహాలు నివృత్తి చేస్తాను.
ఇతరత్ర ఇంకేదైనా అనుమానాలు ఉంటే నాతో మీరు మాట్లాడచ్చు. శుభమస్తు. శివానుగ్రహ రక్ష.